ఇక రెండో అంశం, దాదాపు 4,000 ఫోన్లను ట్యాప్ చేసిరట. 4,000 ఫోన్లను 15 రోజులలో కేటీఆర్ ఈ బృందం అంతా కలిసి 4,000 ఫోన్లను ట్యాప్ చేసిరట. మండల స్థాయి విలేకరులను కూడా వదిలిపెట్టలేదట. అయితే కేటీ రామారావు గారు గడికో పార్ చెప్తా ఉండు, ఏది రేసింగ్, ఈ కార్ రేసింగ్ సంబంధించి అదో లెటోపీస్ కేసు, దాంట్లో ఏదైనా రెడీ ఇదైనా రెడీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ చెప్తా ఉన్నారు కాళేశ్వరం. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి వీళ్ళు మాట్లాడతలేరు. మీరు చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కేసీఆర్ ఫ్యామిలీ నోరు కూడా ఎత్తుతలేదు. ఎందుకు అనంటే ఆ కేసులో వీళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. కేటీఆర్, హరీష్ రావు, ఆ తర్వాత శ్రవణ్ రావు, ఈ బృందం అంతా జైలుకు పోవడానికి పక్కాగా ఆధారాలు ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, ఇటు ఈ కార్ రేస్ కేసు ఉంది, అటు కాళేశ్వరం ఉంది. ఇవన్నీ వీటితో పాటు ఒకటి విద్యుత్ కమిషన్ది కూడా అట్లా పెండింగ్ పడి ఉంది. సో ఈ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక రాజకీయ మంచి చెడులు ఆలోచించకుండా వాస్తవాన్ని, జరిగినటువంటి అన్యాయాన్ని కనుక చర్యలు తీసుకోవాలనుకుంటే వీళ్ళు ఈ పాటికి జైల్లో ఉండాలి. మరి లోకల్ బాడీస్ ఎన్నికల ముంగట వీళ్ళని జైల్లో పెడితే ఏమైనా వాళ్ళకి సానుభూతి వస్తుందా? ఇట్లా రకరకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏదేం చేసినా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు నేను బాధితున్నే ఫోన్ ట్యాపింగ్ కేసులో. నేను కూడా నా స్టేట్మెంట్ రికార్డ్ చేసిరు. నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు పోయారు, ఇవాళ ఈటల రాజేందర్ గారు పోతారు, అరవింద్ గారు పోతారు, రఘునందన్ రావు గారు పోతారు, వీళ్ళందరూ పోతారు. ఇవాళ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, సొంత పార్టీ వాళ్ళు, ఐఏఎస్లు, జడ్జీలు, అధికారులు ఎవరిని వదిలిపెట్టలే. ఏందయ్యా మరి వీళ్ళ ఫోన్లు ఎట్లా ట్యాప్ చేయనిచ్చినాయి సర్వీస్ ప్రొవైడర్లు అంటే వాళ్ళకి ఏమని పెట్టిరంటే వీళ్ళంతా మావోయిస్టులకు సహకరిస్తున్నారు, వీళ్ళంతా మావోయిస్టుకు సానుభూతి పరులు, వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలని చెప్పి ఇచ్చిరట. ప్రభుత్వం మారిన తర్వాత సర్వీస్ ప్రొవైడర్లు వాళ్ళకి ఇచ్చినటువంటి అంశాన్ని తీసుకున్నారు. అయ్యా మాకు వీళ్ళు మావోయిస్టులు అని చెప్పి మావోయిస్టు సానుభూతి పరులని మాత్రం ట్యాప్ చేయించారు అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత క్లియర్గా అన్ని వైపుల నుంచి ఆధారాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కార్ రేస్ కంటే ఇది చాలా పెద్దది. ఎందుకంటే ఇది ఓ రకంగా ఈ దేశంలో ఏదైతే చేయకూడదో అంత పెద్ద నేరం చేసింది ఫ్యామిలీ. కాబట్టి ఈ కేసులో మరి వీళ్ళని అరెస్ట్ చేస్తారా, వీళ్ళని ఎప్పుడు వీళ్ళ విచారణ ఉండబోతూ ఉంది అనేది వేచి చూస్తూ ఉన్నారు జనం. ఎందుకంటే వాళ్ళు నిన్న చెప్తున్నటువంటి మాట, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందా లేదా అంటే 100% పాల్పడిందని ప్రజలు అభిప్రాయపడ్డారు, మెజారిటీ ప్రజలు. సో అటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రజల కోరిక మేరకన్నా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అనేకమైనటువంటి అసలు మండల విలేకరుని కూడా వదిలేట, మండల స్థాయి కార్యకర్తను కూడా ట్యాప్ చేశారు. అంటే ఎంతటి దుర్మార్గులో చూడండి. వాళ్ళకు అంటే ఒట్టిగానే ట్యాప్ చేయనియరు కదా, అందుకోసం వీళ్ళు మావోయిస్టు సానుభూతి పరులు, వీళ్ళు మావోయిస్టులతో టచ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఫోన్ ట్యాప్ చేయరని ఈ రకంగా పెట్టిరట. ఇప్పుడు నాది కూడా అదే పెట్టిరు, దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశంగా పెట్టిరట. ఏం దుర్మార్గం ఇది, ఏం కథ? తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ఏం జరిగింది? 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు 1000 ఫోన్లకు పైగా ఇట్లా ట్యాప్ చేసినారట. ఏం చేసిరని సొంత పార్టీ ఎమ్మెల్యేలై కూడా, సొంత పార్టీ నాయకులై కూడా వీళ్ళందరూ ఫోన్లు విన్నారట. ఈ రకంగా జరిగింది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.